గత 4 రోజుల నుంచి ఒక 2 హాస్పిటల్స్ మీద, డాక్టర్స్ మీద, స్టాఫ్ మీద వైలెంట్గా పేషెంట్లు కొన్ని మాబ్ వచ్చేసి అటాక్ చేయడం జరిగింది. మేము ఇంతకుముందు గవర్నమెంట్కి తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్లో దాడులు జరుగుతున్నాయి, డాక్టర్ల మీద, డ్యూటీ డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ జరుగుతున్నాయి. అందరికీ మేమందరం ఐఎంఏ 70,000 మంది తెలంగాణ డాక్టర్స్ ఒకటై ఈరోజు 87 బ్రాంచెస్ ఉన్నాయి. మా ఐఎంఏ అన్ని డిస్ట్రిక్ట్స్లో అన్ని బ్రాంచెస్లో మేము గవర్నమెంట్కి అప్పీల్ చేయడం జరిగింది. మన కలెక్టర్ ద్వారా కానీ, ఎస్పీ ద్వారా కానీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ ద్వారా కానీ మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాము. మా డిమాండ్స్ ఒకటి ఇదివరకు వైఎస్ రాజశేఖర గారు మాకు ఇచ్చారు. దాంతో మేము రక్షణగా గత 10 ఏళ్ళ నుంచి మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. 2008 చట్టం 3 ఏళ్ళ శిక్ష, దానికి నాన్ బెయిలబుల్ చేశారు వైఎస్ రాజశేఖర గారు. దానికి సదా కృతజ్ఞతలు ఉన్నాము. ఇదే సేమ్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు బెయిలబుల్ యాక్ట్గా మారింది. 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ కనుక మారిస్తే ఇది మళ్ళీ నాన్ బెయిలబుల్ అవుతుంది. దానివల్ల డాక్టర్లు సెక్యూర్గా ఫీల్ అవుతారు. మీరు చేసే గవర్నమెంట్ సర్వీసెస్ కూడా సెక్యూర్గా డ్యూటీ డాక్టర్లు మరి చేయగలుగుతారు. ప్రైవేట్ డాక్టర్స్ చిన్న సింగిల్ డాక్టర్ హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్లో మండల్స్లో ఉన్న హాస్పిటల్స్ సెక్యూర్గా పనిచేస్తారు. చేయడం వల్ల ఈ ప్రజలు చిన్న సమస్య భయంతో ఉన్న డాక్టర్స్ అటాక్ చేస్తారని, కొత్త వాళ్ళు వైద్యం రావట్లేదు, దీనికి ప్రాక్టీస్ చేయడానికి రావట్లేదు, కొత్త డాక్టర్స్ కూడా భయపడుతున్నారు. కాబట్టి మీరు ఇస్తే ఈ పేషెంట్లు రిజెక్ట్ చేసిన పెరుగుతున్నది. ఎందుకంటే భయపడి వాళ్ళ సీరియస్ కేసు తీసుకోకపోతే వాళ్ళ రోడ్ల మీద తేవడం జరుగుతుంది. దీన్ని నివారించాలి, వెంటనే గవర్నమెంట్ నివారిస్తుందని మేము నమ్ముతున్నాం. మా ప్రజలు చెప్పినట్టుగా అమర నిరాదీక్ష కానీ, లేకపోతే రిలే స్ట్రైక్స్ కానీ ఇవన్నీ చేయడం అనేది లేకుండానే గవర్నమెంట్ చేస్తారని మేము నమ్ముతున్నాం. మేము సీఎం గారు అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాం, ఇస్తారనే ఆశతో ఉన్నాం. మా యాక్ట్ కూడా చేస్తే త్వరలో వచ్చేదని మేము నమ్మకంతో ఉన్నాం. ఈరోజు జీఈపీ గారికి కృతజ్ఞత ఉన్నాం. దీనిలో పార్టిసిపేట్ చేసిన తానా డాక్టర్స్ ఆర్గనైజేషన్ని, హెచ్ఆర్డిఏ కానీ, ఐఎంఏ, జేడీఎన్ జూనియర్ డాక్టర్ నెట్వర్క్, ఐఎంఏ, ఎంఎస్ఎన్ జూనియర్ నెట్వర్క్, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ సదా కృతజ్ఞతగా ఉన్నాం. ఐక్యత, డాక్టర్ల ఐక్యత, డాక్టర్ల ఐక్యత, యూనిటీ జిందాబాద్, యూనిటీ జిందాబాద్, యూనిటీ జిందాబాద్. లాంగ్ లివ్ ఐఎంఏ, లాంగ్ లివ్ ఐఎంఏ. డాక్టర్ల ఐక్యత, డాక్టర్ల ఐక్యత వర్ధిల్లాలి. We vote